ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి సెప్టెంబర్ 3వ తేదీ బుధవారం రోజున వచ్చింది. ఈ ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటేనే విష్ణుదేవుడికి చాలా ఇష్టమైన తిథి. కాబట్టి ఈ బుధవారం రోజున అనగా ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైన ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంత కోటి పుణ్య ఫలితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లోనే ఏ విధంగా పూజ చేసుకుంటే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం కలిగి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో సుఖ సంతోషాలతో నిండిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ బుధవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇల్లంతా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలల్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏమిటంటే 3 బియ్యపిండి దీపాలు, ఒక తులసి మాల లేదా కొన్ని తులసి ఆకులు, అలాగే ముద్ద కర్పూరం. ఈ ఏకాదశి రోజున శ్రీవారిని వీటితో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి కుబేర యోగం ప్రాప్తిస్తుంది. ఈ పరివర్తని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసొచ్చాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు. అంతేకాకుండా ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు. కాబట్టి ఈ బుధవారం రోజున మీ పూజా గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత పూజకు కావాల్సిన పిండి ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి. పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలి అంటే కొంచెం బియ్య పిండిలో పాలు పోసి ముద్దలాగా చేసి 3 చిన్న చిన్న ప్రమిదలను తయారు చేసుకోండి. ఈ విధంగా 3 ప్రమిదలు తయారు చేసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి. తరువాత మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజను ప్రారంభించాలి. మీ దగ్గర తులసి మాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని నగలతో అలంకరిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. మీ దగ్గర ఉన్న నగలు మీరు వేసుకున్నట్లయితే వాటిని పాలతో కడిగి స్వామివారి పటానికి వేస్తే మంచిది. పూజ ప్రారంభించే ముందు కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఒక గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టండి. ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఈ నీటిని తీర్థం లాగా తీసుకోవాలి. పూజ గదిలో అష్టదళ ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు వేసి ఆ ముగ్గు పైన 3 పిండి దీపాలు వెలిగించాలి. ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో మీకు డబ్బు సమస్యలే ఉండవు. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పుల సమస్యలు కూడా ఉండవు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ 3 పిండి దీపాల్లో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ పోసి ప్రతి ప్రమిదలో 5 వత్తులు వేసి దీపాలు వెలిగించాలి. దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి దీపం వెలిగించిన వెంటనే దీపంపై కొన్ని అక్షింతలు వేసి దీపం దగ్గర పువ్వు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపపు వెలుగులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున గోవింద నామాలు చదువుకుంటూ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను అయినా స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు.
చివరిగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి మీ తలపైన కొన్ని అక్షింతలను వేసుకుని మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. చివరిగా 3 ప్రదక్షిణలు చేసి మీ ఇల్లంతా ధూపం వేయండి. ఈ విధంగా ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసుకుంటే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సిన చాలా శక్తివంతమైన పరిహారం ఏమిటంటే, ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో 7 లవంగాలు వేసి మూట కట్టి ఆ మూటను మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ధూపం వేయండి. తరువాత ఈ మూటను తీసుకెళ్లి మీరు డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తూనే ఉంటుంది. విష్ణుదేవుడి భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఏకాదశి రోజున రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి, శనగపప్పు, అరటి పండ్లు, నువ్వులు, అలాగే ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. అలాగే ఏకాదశి రోజున ఉప్పు తినకూడదు అని అంటారు. ఏకాదశి రోజు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఏకాదశి రోజు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.